హలో అందరికీ. ఇప్పుడు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు కదా! అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసి మినిమమ్ ఒక 2 మంత్స్ కూడా అవ్వలేదు. ఈలోపే ఫస్ట్ స్ట్రైక్ పడితే ఎంత షాకింగ్ ఉంటదో ఊహించుకోవచ్చు. నేను కూడా అలాగే షాక్ అయిపోయాను. ఏంట్రా బాబు! ఇదేంటి ఇలా వచ్చింది? ఇదేంటి నాకు స్ట్రైక్ వచ్చింది, ఎక్కడా లేనిది. ఎప్పుడు నేను జనరల్గా ఎన్నిసార్లు చూసినా మ్యూజిక్ యూజ్ చేయకూడదు అలా చెప్పేవాళ్ళు. మ్యూజిక్ యూజ్ చేస్తే కాపీరైట్ పడుతుంది అని చెప్పి. అందుకని అది తెలిసినప్పటి నుంచి నేను వాయిస్ ఓవరే ఇస్తున్నాను. అలాగే చేసిన మిస్టేక్ అసలు దేనికి వచ్చిందంటే, కింగ్డమ్ మూవీకి నేను వెళ్ళాను. అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. అందుకని నేను జస్ట్ ఇక వెళ్ళి నార్మల్గా వీడియో తీయకూడదు అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో ఎలాగో వచ్చాం కదా, ఒక చిన్న వీడియో, ఒక లాస్ట్ సీన్ పెట్టాను అనమాట. ఆ లాస్ట్ సీన్ పెట్టి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేశాను. జస్ట్ ఏదో పెట్టాలని పెట్టేశాను. కానీ లాస్ట్కి దానికే కాపీరైట్ స్ట్రైక్ పడింది. సరే ఇదేంటి అని చెప్పి యూట్యూబ్లో చూస్తే కాపీరైట్ స్ట్రైక్ వెంటనే నాకు కింద కనిపించింది. డిఫరెన్స్ బిట్వీన్ కాపీరైట్ క్లెయిమ్ అండ్ కాపీరైట్ స్ట్రైక్ అని ఉంది. ఇదేంటి రెండు ఉంటాయా అని చెప్పి షాక్ అయ్యాను. ఆ తర్వాత చూస్తే దాని డిఫరెన్స్ ఏంటి అని చెక్ చేశాను. క్లెయిమ్ అంటే మ్యూజిక్ అంట. అది మనము ఏదైనా మ్యూజిక్ యూజ్ చేస్తే ఒకవేళ వాళ్ళు కానీ దాన్ని వేశారంటే మనకు వచ్చే డబ్బులు, ఆ వీడియోకి వచ్చే డబ్బులు వాళ్ళకి వెళ్తాయంట. క్లెయిమ్ వస్తే అసలు ప్రాబ్లం కాదంట, స్ట్రైక్ వస్తేనే ప్రాబ్లం అంట. నేను చేసింది థియేటర్లో వెళ్ళి ఒక 2 minutes లాస్ట్ వీడియో తీసి పెట్టేశాను, ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చేసి. దానికి అది పైరసీలోకి వస్తుందంట. అది నేను చేసిన మిస్టేక్. ఇక అందుకే మీతో షేర్ చేసుకుందామని చెప్పి. నాకు ఉన్నదే 36 సబ్స్క్రైబర్స్. అసలు ఇలా స్టార్ట్ చేసాను లేదు, అలా కాపీరైట్ స్ట్రైక్ పడగానే ఎంత టెన్షన్గా ఉంటుంది. సరే ఇక ఏం చేయాలి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పి అది కూడా వీడియోస్ చూశాను. మూవీస్ వాళ్ళైతే అసలు మనం మెసేజ్ పెట్టినా లేదా ఈమెయిల్ పెట్టినా అసలు పెద్దగా ఏం రెస్పాండ్ ఉండదంట. 90 డేస్ది అలాగే వదిలేయాలి. వదిలేస్తే ఆటోమేటిక్గా ఈలోపు వేరే స్ట్రైక్ రాకుండా చూసుకోండి అని చెప్పి ఉంది. సో నేను కూడా సరే ఓకే, నేను కూడా అలాగే చేద్దాము, ఇంకా 90 days చూద్దాము, చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి. నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ మిస్టేక్ మళ్ళీ మీరు కూడా చేయకూడదని. అంటే నాలాగా నేను కూడా కొత్తగా వచ్చాను, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. కాపీరైట్ స్ట్రైక్ వేరు, కాపీరైట్ క్లెయిమ్ వేరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకేం చెప్తాను. ఇక్కడ నెక్స్ట్ టైం నుంచి అయితే ఇలాంటి మిస్టేక్ లేకుండా చాలా జాగ్రత్తగా పడాలి. నేను కూడా అది చాలా ట్రై చేస్తాను. ఈ 90 daysలో సెకండ్ స్ట్రైక్ రాకుండా చూడాలని. సెకండ్ స్ట్రైక్ వస్తే అంట అసలు మన వీడియోస్ని రీచ్ అవ్వనివ్వదు, కొన్ని అయితే అప్లోడ్ చేయనివ్వదంట, అది కూడా ఉందంట. సో అది కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక అంతే అండి, ఈ వీడియో అయితే ఇక్కడ స్టాప్ చేసేస్తున్నాను. మీకు అర్థమై ఉంటుంది. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదని చెప్పి నా మిస్టేక్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.